ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేణుకాస్ ఇన్సైట్ఫుల్ కార్నర్. అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఇన్ దిస్ ఛానల్, మా ఇంటి వరలక్ష్మి వ్రతం. నేను సెకండ్ వీక్ వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకున్నాను. సో ఉదయాన్నే 3:30కి అయితే లేచాను. నేను అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు చేయాలనుకున్నాను. సో వాటి కోసం కావాల్సినవన్నీ ముందు రోజు నైటే రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఉదయాన్నే లేవగానే పాలు పొంగించుకొని నా ప్రసాదాల ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. గారెల కోసం మినపప్పు, అలాగే పూర్ణం బూరెల కోసం 1 కప్పు మినపప్పుకి 1/2 కప్ రైస్ అండ్ 1/2 కప్ ఇడ్లీ రవ్వ చొప్పున నానబెట్టుకుని, పూర్ణం కోసం 1 కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను. అలాగే తాంబూలంలో ఇవ్వడానికి అండ్ శనగల ప్రసాదం కోసం శనగలు కూడా ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. ఉదయాన్నే పాలు పొంగించుకున్న తర్వాత పులిహోర అండ్ దద్దోజనం కోసం 1.5 గ్లాస్ రైస్ తీసుకుని కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. అలాగే దీనికి ప్యారలల్గా గారెల కోసం అండ్ పూర్ణం బూరెల కోసం గ్రైండర్లో అయితే పిండి రుబ్బుకోవడం స్టార్ట్ చేశాను. ఒక స్టవ్ మీద పూర్ణం కోసం అయితే శనగపప్పుని కుక్కర్లో పెట్టుకున్నాను. అలాగే ఇంకొక స్టవ్ మీద చక్కెర పొంగల్ కోసం 1/4 కప్పు పెసరపప్పు తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకొని పక్కకు అయితే తీసేసుకున్నాను. ఈలోపు గారెలకి అండ్ పూర్ణం బూరెలకి పిండి అయితే రెడీ అయిపోయింది. అలాగే కుక్కర్ కూడా అయిపోయింది. సో రైస్ అయితే సపరేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను పులిహోరకి అండ్ దద్దోజనానికి. ఫస్ట్ దద్దోజనానికి కొంచెం రైస్ అయితే పక్కకు తీసుకున్నాను. అండ్ మిగతా రైస్ అంతా పులిహోర కోసం ఒక పెద్ద ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకున్నాను. దద్దోజనం కోసం పక్కకు తీసి పెట్టుకున్న రైస్ని ఒక స్మాషర్ యూస్ చేసి లైట్గా స్మాష్ చేసుకున్నాను. దానిలో 1 కప్పు పాలు అండ్ 1.5 కప్ కర్డ్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. పులిహోర నేనైతే ఈజీగా అయిపోతుందని నిమ్మకాయతో చేయాలనుకున్నాను. సో నిమ్మకాయ నుంచి జ్యూస్ తీసుకుని దానిలో కొంచెం పసుపు ఉప్పు కలుపుకొని ఆ జ్యూస్ని రైస్లోకి వడగట్టుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికి ప్యారలల్గా నేను కుక్కర్లో అయితే శనగల తాలింపు కోసం శనగలు వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నిటికీ పోపు వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ దద్దోజనం కోసం కొంచెం మిరియాలు, ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసుకొని ఈ పోపునైతే దద్దోజనంలో కలుపుకున్నాను. అండ్ నెక్స్ట్ పులిహోర కోసం ఫస్ట్ పల్లీలు వేయించుకుని దానిలో కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కరివేపాకు వేసుకుని పులిహోర తాలింపు కూడా కలిపేసుకున్నాను. అండ్ నెక్స్ట్ శనగలు కూడా రెడీ అయిపోయాయి. శనగల కోసం కూడా తాలింపు వేసుకుని దానిలో కొంచెం కొబ్బరి కూడా వేసుకుని శనగల్లో కలుపుకున్నాను. ఇప్పుడు నా 3 ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. దద్దోజనం, పులిహోర అండ్ శనగలు. అండ్ పూర్ణం కోసం కుక్కర్ పెట్టుకున్న పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. దాన్ని స్మాషర్ యూజ్ చేసి మెత్తగా స్మాష్ చేసుకుని ఒక ప్యాన్లోకి తీసుకున్నాను. 1 కప్ పప్పుకి 1 కప్ బెల్లం వేసుకున్నాను. కరెక్ట్గా స్వీట్నెస్ అయితే సరిపోతుంది. అలా ఆ పప్పుని దగ్గర పడినిచ్చి దానిలో కొంచెం యాలకుల పొడి వేసుకుని పూర్ణం కోసం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అండ్ దీనికి ప్యారలల్గా నేను చక్కెర పొంగలి అండ్ సేమియా కోసం అయితే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు చక్కెర పొంగల్లోకి ఫ్రై చేసుకుని అలాగే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని సేమియా పాయసం కోసం సేమియా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు సేమియా కోసం 1 కప్ సేమియాకి 3 కప్స్ అండ్ పాలు అండ్ 1 కప్ వాటర్ వేసుకుని సేమియాని అయితే ఉడికించుకోవడం స్టార్ట్ చేశాను. వన్స్ సేమియా అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత అది ఈజీగానే ఉడికిపోతుంది. అండ్ దానిలోకి 1/2 కప్ షుగర్ వేసుకుని షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ వేసుకుని కంప్లీట్ చేశాను. తర్వాత చక్కెర పొంగల్ కోసం 1 కప్ రైస్ అండ్ 1/4 కప్పు పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని బాగా కడిగి అండ్ డబల్ ద క్వాంటిటీ వాటర్ వేసుకుని కుక్కర్ అయితే విజిల్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని 3/4 కప్ బెల్లం అండ్ 1/2 కప్ షుగర్ వేసుకుని దానిలోనే 1/2 కప్ వాటర్ వేసుకుని కొంచెం బెల్లం అండ్ షుగర్ని కరగనిచ్చాను. వన్స్ అవి కరిగిన తర్వాత అయిపోయిన పెసరపప్పు రైస్ని బెల్లం పాకంలో వేసేసి దగ్గర పడినించాను. కొంచెం దగ్గర పడుతుంది అనగా కొంచెం ఇలాచీ పొడి అండ్ మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అలాగే దీనిలో మెయిన్గా కొంచెం చిటికెడు పచ్చకర్పూరం అండ్ ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే చక్కెర పొంగలి అంత బాగుంటుంది. ఇలా నెయ్యి కూడా వేసుకుని దగ్గర పడించుకొని పక్కన పెట్టుకున్నాను.
నెక్స్ట్ రెడీ చేసుకున్న పిండితో గారెలు అండ్ పూర్ణం బూరెలు కూడా వేసుకున్నాను. ఇవి అయ్యే టైంలోనే పానకం అండ్ చలిమిడి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా చాలా తక్కువ టైంలో ప్లాన్ చేసుకుని 9 ప్రసాదాలు కూడా కంప్లీట్ చేసుకున్నాను. అవే దద్దోజనం, పులిహోర, సేమియా, శనగలు, చక్కెర పొంగలి, గారెలు, పూర్ణం బూరెలు, పానకం అండ్ చలిమిడి. ఇలా ప్రిపేర్ చేసిన ప్రసాదాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టడం కోసం బౌల్స్లో తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత నా పూజ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా తలుపులకి అండ్ గడపలకి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది నేను ముందు రోజు నైటే చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా వర్షం రావడం వల్ల అవ్వలేదు. సో ప్రసాదాల ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గడపకి పూజ చేసుకుని మామిడి తోరణాలు కట్టుకున్నాను. ఏదైనా మనకి ఫెస్టివ్ వైబ్ రావాలంటే ఇంటికి ఆ మామిడి తోరణాలు ఉంటేనే కదా, అలా మామిడి తోరణాలు కట్టుకున్నాను. అండ్ నేను ముందు రోజు నైటే అమ్మవారి శారీ డ్రేపింగ్ అయితే చేసుకున్నాను. అమ్మవారి శారీ డ్రేపింగ్ చేయడానికి నేను ఈ డోలా సిల్క్ శారీని అయితే తీసుకున్నాను. దీనికి ఏమైందంటే 2 బోర్డర్స్ డిఫరెంట్ సైజులో వచ్చింది. సో నాకు ప్లీట్స్ అనేవి చిన్నగా పెట్టుకుంటే లుక్ అనేది బాగుంటుంది అని అనిపించింది. సో చిన్నగా ప్లీట్స్ అనేవి పెట్టుకుని బాడీ పార్ట్ కోసం బట్టల క్లిప్స్తో సెక్యూర్ చేసుకున్నాను. అలాగే పళ్ళు పార్ట్కి కూడా నేను చూపిస్తున్న విధంగా ప్లీట్స్ పెట్టుకుని క్లిప్స్తో సెక్యూర్ చేసుకున్నాను. ఇలా శారీ అంతటికి ముందుగా ప్లీట్స్ పెట్టేసుకుని అండ్ నెక్స్ట్ డెకరేషన్ పార్ట్కి అయితే వెళ్ళిపోయాను. నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్ కోసం 2 స్టిక్కీ హుక్స్ యూస్ చేసి 2 సైడ్స్ కూడా దానికి ఒక థ్రెడ్ కట్టుకున్నాను. దాని మీద ఈ గ్రీన్ కలర్ క్లాత్ అనేది యూస్ చేశాను బ్యాక్ డ్రాప్ కోసం. నెక్స్ట్ ఈ టేబుల్ని సెట్ చేసుకుని నా దగ్గర ఉన్న కొన్ని మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్తో బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే సింపుల్గా కంప్లీట్ చేశాను. బికాస్ నాకు హెవీగా చేద్దాం అనుకుంటే ఆ థ్రెడ్ అనేది బరువు ఆపుతుందో లేదో డౌట్గా అనిపించింది. సో సింపుల్గా అయితే డెకరేషన్ చేసేసుకున్నాను నేను చూపించిన విధంగా. నెక్స్ట్ బాడీ పార్ట్ కోసం నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో బియ్యం వేసుకుని దానిపైన ఒక చెంబు ప్లేస్ చేసుకున్నాను. రెండింటిని కదలుకోకుండా ఒక డబల్ టేప్ యూస్ చేసి టైట్గా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను చూపిస్తున్న విధంగా శారీని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఒక థ్రెడ్తో బ్యాక్ సైడ్న టై చేసుకున్నాను. తర్వాత పళ్ళు పార్ట్ అనేది ఇలా బ్లౌజ్లా వచ్చేలా వేసుకుని అక్కడ ఒక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకున్నాను. నెక్స్ట్ ద మెయిన్ పార్ట్ అంతా ఏంటంటే మనం ప్లీట్స్ అనేది నీట్గా పెట్టుకోవడమే. ఇలా అమ్మవారి లుక్ అంతా కూడా మనం పెట్టుకునే ప్లీట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ నీట్గా కనిపించడం కోసం నడుము దగ్గర ఒక థ్రెడ్ యూస్ చేసి టైట్గా నాట్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక గ్లాస్ సపోర్ట్తో అమ్మవారి ఫేస్ని అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ నా దగ్గర ఉన్న లేస్ యూస్ చేసి అది వడ్డానంగా యూస్ చేశాను. అండ్ జ్యువెలరీ కూడా పెట్టుకుని అలంకరించుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం నేను ప్రీవియస్ ఇయర్ ఫోమ్ షీట్ యూస్ చేసి హ్యాండ్స్ ప్రిపేర్ చేశాను. అండ్ దానికి ఒక గోరింటాకు లుక్ కోసం రెడ్ కలర్ పెయింట్ వేశాను. ఇలా నా అమ్మవారిని అయితే అందంగా రెడీ చేసుకున్నాను. తాంబూలంలో ఇవ్వడం కోసం నేను బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఆ బ్యాంగిల్స్ ప్యాక్ చేయడానికి నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ క్లాత్ బ్యాంగిల్స్ పెట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పి మధ్యలో ఒక థ్రెడ్తో నాట్ వేసుకున్నాను. అండ్ ఎక్స్ట్రాస్ కట్ చేసిన తర్వాత అదొక ఫ్లవర్ లాగా వచ్చి చాలా బాగా అనిపించింది. అండ్ నేను ఈ క్యూట్ పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి ఎలా చేసుకున్నాను అనేది నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను. నెక్స్ట్ ప్రసాదం ప్రిపరేషన్స్ అండ్ గడప పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పూజకి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను తోరం ప్రిపేర్ చేసుకుంటున్నాను. తోరం కోసం 5 దారాలు తీసుకుని దానికి పసుపు రాసుకుని 9 ముడులు వేసుకుని 9 ఫ్లవర్స్ ఆకులతో తోరం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా అమ్మవారి దగ్గర పెట్టడానికి అండ్ నాకు 2 తోరాలు అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ కలశంకి బ్లౌజ్ పీస్ కోసం బ్లౌజ్ పీస్ని తీసుకుని నేను ఇలా అయితే ఫోల్డ్ చేసుకున్నాను. అమ్మవారికి చీర పెట్టడానికి కూడా నేను ముందే అన్నీ రెడీగా పెట్టుకున్నాను. చీర, ఆకు, వక్క, పండు అండ్ దక్షిణ, దానిలోకి ఫ్లవర్స్ అండ్ పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుని ఒక పక్కన పెట్టుకున్నాను.
పూజకు కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాను. పూజ సామాన్ అంతా ముందు రోజే క్లీన్ చేసుకున్నాను. అలాగే అక్షింతలు కలుపుకుని పసుపు కుంకుమ దగ్గర పెట్టుకుని కావాల్సినవన్నీ కూడా దగ్గర పెట్టుకుని అండ్ నెక్స్ట్ నా పూజ స్టార్ట్ చేయడమే లేట్ ఉన్నది. ఇలా పూజకి కావాల్సినవన్నీ 7 కల్లా రెడీ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నా పూజ చేయడం ఒక్కటే ఉన్నది. ఏంటి ఇంట్లో మంత్స్ బేబీని పెట్టుకుని కూడా ఇంత ఈజీగా చేసేసుకున్నాను మీ అందరికీ డౌట్ రావచ్చు. ద యాక్చువల్ స్ట్రగుల్ స్టార్ట్స్ హియర్. ప్రసాదం ప్రిపరేషన్స్ అన్నీ కూడా మంచిగా అయిపోయాయి. బట్ ఇప్పుడు మోహన్స్ లేచాడు. యాక్చువల్గా మోహన్స్ డైలీ 8కి లేస్తాడు. సో 8 కల్లా నా పూజ అయిపోతుంది అన్న ప్లాన్తో ఉన్నాను. బట్ ఈరోజు ముందే లేచేశాడు. సో మోహన్స్ లేచాక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మళ్ళీ బాత్ చేయించి నేను బాత్ చేసి సో అండ్ తను అస్సలు సపోర్ట్ చేయట్లేదు నేను పూజ చేసుకోవడానికి. సో ఇంకా 7 నుంచి నా పూజ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ గణపతికి పూజ చేసుకున్నాను. తర్వాత లక్ష్మీ స్తోత్రం చదువుకుని అమ్మవారిని కలశంలోకి ఆవాహనం చేసుకుని అష్టోత్తరాలు చదువుకుంటూ పుష్పాలతో పూజ చేసుకున్నాను. తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న తోరాలకి పూజ చేసుకుని మా వారితో అయితే తోరం కట్టించుకున్నాను. తర్వాత మనం అందరికీ తెలిసిన చారుమతీదేవి కథ చదువుకుని నా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మా అపార్ట్మెంట్లో 5గురికి తాంబూలం ఇచ్చాను. ఇలా ఈ తాంబూలంలో బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్, పసుపు కుంకుమ, ఆకు, వక్క, పండు, అలాగే ఫ్లవర్స్, నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చాను. ఇలా నా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ నా వ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.